హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి సరస్వతి. ఈరోజు మన ఛానల్లో కలాకండ్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. చూడండి, పాలని ప్యాన్లో వేసి బాగా మరిగించుకోవాలండి. ఫస్ట్ పాలు మరిగే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మరిగించుకోవాలండి. దీనిలో ఉన్న వాటర్ అంతా మరిగిపోయే వరకు పాలు తీసుకుంటే దానిలో సగం అయిపోయే మరిగించుకోవాలండి. ఇలా కలుపుకుంటూ సైడ్లో అంచులు పట్టినవన్నీ కలుపుకుంటూ మేగడిని మళ్ళీ దానిలోకి వేసేసి కలుపుకుంటూ మరిగించుకోవాలండి. చూడండి, బాగా చిక్కగా అవ్వాలండి పాలు. మనం ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే కలకండ బాగా వస్తుందండి. దీనిలోకి నిమ్మకాయ చెక్క ఒకటి తీసుకొని దానిలో కొద్దిగా వాటర్ కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. అది దీనిలో వేస్తే పాలు క్రీమీ టెక్స్చర్ నుంచి మనకు కావాల్సిన కలాకండ రెడీ అవుతుందండి. అందుకోసం అది తీసుకుని పక్కన పెట్టుకున్నానండి. నిమ్మరసం దీనిలోకి పంచదార కూడా తీసుకుంటున్నానండి. పంచదార 1/2 లీటర్ పాలకి 100 గ్రాములు సరిపోతుందండి. దీన్ని తీసుకుని పక్కన పెట్టుకున్నానండి. పాలు చూడండి బాగా మరిగించుకోవాలండి. దీనిలోకి మనం ముందుగా తీసుకునే నిమ్మరసం వేసామండి. క్రీమీ టెక్స్చర్లోకి కలుపుకుంటూ ఉండాలండి. ఇది విరిగిపోతుందండి. విరిగిపోయి కొద్దిగా కోవాలాగా రెడీ అయింది కదండి. ఈ వాటర్ అంతా మరిగే వరకు మనం మళ్ళీ ఉంచుకోవాలండి. దీనిలోకి మనం ముందుగా తీసుకున్న పంచదారని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. కొద్దిగా వేసి కలిపానండి. చూడండి, మళ్ళీ కొద్దిగా వేస్తున్నాను. వేసి బాగా కలుపుకోవాలండి. దీనిలో కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేయటం వల్ల ఇది ప్యాన్కి పట్టుకోకుండా ఉంటుందండి, లేదంటే అడుగంటేస్తుంది. వీటిలో నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం ఇలాచీ పౌడర్ వేసి దీనిలోకి బాగా కలుపుకోవాలండి. దీన్ని ఆ ప్లేట్లోకి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే కలాకండ్ రెడీ అయిందండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.